జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రానుండగా అదే రోజున ఆమె చేతుల మీదుగా రాష్ట్ర గీతం రాజముద్రను విడుదల చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న తొలి అవతరణ దినోత్సవ వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశాలు చేశారు. రాష్ట్ర గీతం జయ జయ హేకు తుది మెరుగులు దిద్ది మళ్లీ ఆవిష్కరిస్తున్నారు. అలాగే రాజముద్రను కూడా కొత్తగా రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో రాజముద్ర ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ రేకెత్తింది. రాష్ట్ర రాజముద్రను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో 3 డిజైన్లతో ఉన్న లోగోల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లోగో మధ్యలో పూర్ణ కుంభం, దానికి ఇరువైపులా తంగేడు ఆకులు, పైభాగంలో 3 సింహాలు కింద చార్మినార్ ముద్ర ఉంది. అలాగే రెండో లోగో పైభాగంలో 3 సింహాల రాజముద్ర, మధ్యలో రాష్ట్ర మ్యాప్, కింద హుస్సేన్ సాగర్లో ఉండే బుద్ధుని స్టాచ్యూ ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక లోగోను రాష్ట్ర రాజముద్రగా ప్రకటించనున్నట్లు వార్తలొచ్చాయి. తెలంగాణ కొత్త రాజముద్ర ఇదేనంటూ మరో లోగో బయట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ లోగోలో రాష్ట్రాన్ని సాధించిన అమరవీరులకు గుర్తుగా ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపాన్ని మధ్యలో ఉంచారు. దానికి ఇరువైపులా తంగేడు ఆకులు, పైన 3 సింహాల రాజముద్ర ఉన్నాయి. చుట్టూ 4 భాషల్లో హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో తెలంగాణ ప్రభుత్వము అని రాసి ఉంది. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న లోగోపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం.